రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ నరకవాసి. వైశాలి నగరంలో ధనికుడైన ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు. ఆయనకు మిత్రవిందకుడని ఒక కొడుకు ఉండేవాడు. ఈ మిత్రవిందకుడు ఎంతో పాపాత్ముడు. వర్తకుడు చనిపోయాక ఆయన భార్య తన కుమారుడికి, నాయనా, దానాలు చెయ్యి, నియమాలు పాటించు, ధర్మం అనుసరించు అని ఎంతో హితబోధ చేసింది. కానీ వాడు తల్లి మాటలు కొంచెమైనా వినిపించుకోలేదు. ఇంతలో కార్తీక పౌర్ణమి వచ్చింది. మిత్రవిందకుడితో అతని తల్లి, నాయనా, ఇవాళ పుణ్యదినం, తెల్లవార్లు విహారంలో ధర్మోపదేశాలు చేస్తారు. నీవు అక్కడ అందరితో పాటు పూజ చేసుకుని ఉపదేశం వినిరా. తిరిగి వచ్చాక నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నది. డబ్బు కోసమని మిత్రవిందకుడు సరేనన్నాడు. అతను ఉపదేశం వినటానికి వెళ్ళాడు గాని ఒక మూల పడుకొని నిద్రపోయాడు. తెల్లవారుతూనే లేచి ముఖం కడుక్కొని ఇంటికి తిరిగి వచ్చాడు. తన కొడుకు ధర్మబోధకుణ్ణి వెంట పెట్టుకుని వస్తాడని ఉద్దేశంతో అతని తల్లి వంట చేసి సిద్ధంగా ఉంది. కొడుకు ఒంటరిగా రావటం చూసి, ధర్మబోధకుణ్ణి తీసుకురాలేదా నాయనా అని అడిగింది. ఆయనను ఇక్కడికి తీసుకురావటం దేనికమ్మా? నాకు ఆయనతో పని లేదు అన్నాడు మిత్రవిందకుడు. అతను భోజనం చేసి తల్లి దగ్గర 1000 రూపాయలు తీసుకుని తన పని మీద తాను వెళ్ళిపోయాడు. డబ్బుతో అతను బాగా వ్యాపారం చేసి అతి త్వరలోనే 20 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. డబ్బు పెట్టుబడి చేసి సముద్ర ప్రయాణం సాగిస్తాను, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తాను అనుకున్నాడు మిత్రవిందకుడు. అతను ఒక పడవ కొని దానిలో సరుకులు ఎక్కించి సముద్రాల మీద బయలుదేరుతున్నానని చెప్పిపోవటానికి తల్లి వద్దకు వచ్చాడు. అంతా విని తల్లి కంటతడి పెట్టి, నాయనా, నాకు నీ ఒక్కడవే కొడుకు, నీ దగ్గర ఇంత డబ్బున్నది కదా, ఇంకా డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావు? సముద్ర ప్రయాణం క్షేమం కాదు. నా మాట విని ఈ ప్రయాణం మానుకో, ఇంటి పట్టున ఉండు అన్నది. మిత్రవిందకుడు తల్లి మాట వినక పోయి తీరాలని మూర్ఖించాడు. ఆవిడ చెయ్యి పట్టుకొని వెళ్ళవద్దని బతిమాలింది. అతడు తల్లిని కొట్టి తన చేతిని విదిలించుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజే అతని పడవ బయలుదేరింది. సముద్రాన్ని చేరుకున్న తరువాత 7 రోజుల పాటు ప్రయాణం సరిగానే సాగింది. కానీ 8వ రోజున నడి సముద్రంలో పడవ ఎటూ కదలక ఆగిపోయింది. ఈ దుర్ఘటనకు కారకులెవరో పడవలోనే ఉన్నవారనే ఉద్దేశంతో నావికులు చీటీ వేశారు. చీటీ మిత్రవిందకుడికి వచ్చింది. నావికులు 3 సార్లు చీటీ వేశారు. 3 సార్లు అది మిత్రవిందకుడికే వచ్చింది. నావికులు మిత్రవిందకుడికి ఒక తెప్ప ఇచ్చి దాని మీద అతన్ని ఉంచారు. మరుక్షణం పడవ శరవేగంతో వెళ్ళిపోయింది. కాలక్రమాన మిత్రవిందకుడు తన తెప్ప మీద ఒక లంకకు చేరుకున్నాడు. ఆ లంకలో అతనికి ఒక స్ఫటిక భవనం కనపడింది. అందులో 4 ఆడపిశాచాలు కాపురం ఉంటున్నాయి. ఈ పిశాచాలు వారం రోజులు సరదాగా గడుపుతున్నాయి. మరి వారం రోజులు అవి పాప ప్రాయశ్చిత్తం కోసం కఠోరమైన నియమాలు అవలంబిస్తాయి. మిత్రవిందకుడు ఆ పిశాచాలతో ఒక వారం పాటు ఇంద్ర వైభోగాలు అనుభవించాడు. పిశాచనులు వ్రతం ఆరంభించేసరికి అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. అతను తన తెప్ప మీద తిరిగి బయలుదేరాడు. అతను సముద్రం మీద వెళ్ళగా మరొక లంక తగిలింది. దానిలో 8 మంది పిశాచాలున్నారు. మిత్రవిందకుడు వారితో కూడా వారం రోజులు గడిపి వారు కఠోర వ్రతం ఆరంభించగానే మళ్ళీ తెప్ప మీద బయలుదేరాడు. ఈ విధంగా అతను మరొక దీవిలో 16 మంది పిశాచనులతోనూ ఇంకొక దీవిలో 32 మంది పిశాచనులతోనూ ఒక్కొక్క వారం గడిపి ఆఖరుకు తన తెప్పపైన వేరొక లంకను చేరుకున్నాడు. ఈ లంకలో ఒక పెద్ద నగరం ఉన్నది. దాని చుట్టూ గోడ, ఆ గోడలో 4 ద్వారాలున్నాయి. అది ఉత్సద నరకం. అయితే మిత్రవిందకుడికి అది నరకంలాగా కనిపించలేదు, అందమైన నగరంలాగా కనబడింది.
నేను ఈ నగరంలో ప్రవేశించి దీనికి రాజునవుతాను అనుకున్నాడు అతను. నగరంలో ఒక చోట మిత్రవిందకుడికి ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి తన నెత్తిన అసిధారా చక్రం మోస్తున్నాడు. దాని అంచు పదునుగా ఉండటం వల్లను అది చాలా బరువైనది గనుకను ఆ చక్రం అతని తలలోకి దిగబడిపోయింది. తల నుంచి రక్తం ధారలుగా కారుతున్నది. ఆ మనిషి శరీరం 5 పేటల గొలుసులతో బంధించబడి ఉన్నది. అతను బాధతో మూలుగుతున్నాడు. ఇదంతా కల్లారా చూస్తూ కూడా మిత్రవిందకుడు ఆ మనిషి ఆ నగరానికి రాజని భ్రమపడ్డాడు. అసిధారా చక్రం మిత్రవిందకుడికి కళ్ళకు పద్మంలాగా కనపడింది. అతని వంటి మీద గొలుసులు అలంకార భూషణాల్లాగా తోచింది. అతని మూలుగు గంధర్వగానంలాగా వినిపించింది. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించి, అయ్యా, తమరు చాలా కాలంగా ఆ పద్మాని శిరస్సును ధరించారు, నన్ను కూడా ధరించనివ్వండి అని అడిగాడు. బాబు, ఇది పద్మం కాదు, అసిధారా చక్రం అన్నాడు నరకవాసి. చూసావా, నాకివ్వటం ఇష్టం లేక ఆ మాట అంటున్నావు అన్నాడు మిత్రవిందకుడు. నేటితో నా పాపానికి పరిహారం అయిపోయినట్టుంది. వీడు కూడా నాలాగే తల్లిని కొట్టినవాడై ఉంటాడు. పాపఫలం అనుభవించటానికే వీడెక్కడికి చేరి ఉంటాడు అని అనుకొని నరకవాసి తన నెత్తి మీద ఉన్న అసిధారా చక్రాన్ని మిత్రవిందకుడి నెత్తిన పెట్టి సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వర్గంలో ఇంద్రుడు దేవగణాలను వెంటబెట్టుకుని నరకానికి తనిఖీ చేస్తూ కొంతకాలానికి మిత్రవిందకుడుండే చోటికి వచ్చాడు. ఆయనను చూడగానే మిత్రవిందకుడు ఏడుస్తూ, స్వామి, కరుణించండి, ఈ చక్రం నన్నెప్పుడు వదులుతుందో చెప్పండి అని వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడికి ఈ విధంగా జవాబు చెప్పాడు. నీకు ఎంత డబ్బున్నా ఇంకా కావాలని కోరావు, పిశాచినులతో కాలక్షేపం చేశావు, మానవుడు నడవదగిన ఉన్నత మార్గాలు నీకు ఏమాత్రమూ నచ్చలేదు, ఇతరులు నీ మేలు కోరి చెప్పిన సలహాలు కూడా నచ్చక ఈ చక్రాన్ని కోరి నెత్తిన తెచ్చుకున్నావు. నీవు బతికి ఉన్నంతకాలము ఆ అసిధారా చక్రం నిన్ను వదలదు. మిత్రవిందకుడు తనకు పట్టిన దుర్దశ తెలుసుకొని విచారంతో కుంగిపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?